మనం మహబూబ్ నగర్ వెళ్దాం. ఎస్, నిజామాబాద్ వెళ్దాం. నెక్స్ట్ మనం నిజామాబాద్లో మన ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గ సమస్యలు గడప గడపకు తీసుకువెళ్తున్న బీజేపీ అభ్యర్థి ధన్పాల్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గులాబీ సర్కార్ అమలు చేయలేదని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సూర్యనారాయణ గుప్తా ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ అర్బన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. ఎస్, చెప్పండి నవీన్. ఇటు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ ప్రచార రథంలో భాగంగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం నుండి కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు. అయితే ఎలా కొనసాగుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ప్రచారం? ఈ రోజు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. ఎలా ఉంది, ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు? ఈరోజు 7వ డివిజన్లో ప్రచారానికి ఇంటింటికి వెళ్తూ ఉంటే అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా అర్బన్లో మా డివిజన్లో ముఖ్యంగా పెద్ద మెజార్టీ తోటి మేము బీజేపీని గెలిపిస్తామని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఎటువంటి అంటే అర్బన్లో 1500 కోట్లు 100 కోట్లు ఖర్చు అయినాయట. మరి ఏం అభివృద్ధి? ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎటు మాయమైపోయింది వాళ్ళకి అర్థమైతలేదు. మొన్న మేము బొడ్డమ్మ చెరువుకి వెళ్తే 24 కోట్ల ఖర్చు అయినా ఆ మినీ ట్యాంక్ బండు అసలు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇల్లు లేని వారికి ఇల్లు లేవు. ఉద్యోగాలు అయితే అసలు అటుకెక్కినాయి. 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఇంటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగం లభించలేదు. ఈ విధంగా అన్నీ అంటే మౌలిక సదుపాయాలలో రోడ్లు, డ్రైనేజీ ఫండ్స్ లేక మొత్తం కమిషన్ల మాయమైపోయి ఫండ్స్ డెవలప్మెంట్ కోసం అంటే డివిజన్లలో డెవలప్మెంట్ జరుగుతలేదు. అదేవిధంగా ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ మేము పోగానే మాకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు, ఫ్రీగా దొరికింది. మాకు 3 సంవత్సరాల నుంచి రేషన్ ఫ్రీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇండ్లు అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే అస్సలు కానీ వేరే దగ్గర వస్తున్నాయని వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయితే కుంటుపడ్డది. ఇక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ ఉండాలని అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ జనౌషధి కేంద్రాల ద్వారా వాళ్ళకు 100 రూపాయల మెడిసిన్స్ 15,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసము, పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తూ ఉంటే ఇక్కడ 100 రూపాయల ఫండ్ 100 రూపాయలు వస్తే 50 రూపాయలు కమిషన్ల మయమవుతూ ఉంది. మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ గుప్తా కాదు, మిస్టర్ కమిషన్ల మయమైన మొత్తము కబ్జాలు, కమిషన్లు, ఫేక్ డాక్యుమెంట్లకు ఫేమస్ ఏది అంటే మొత్తం రాష్ట్రంలో అర్బన్ నియోజకవర్గం నంబర్ 1. ఇక ఇప్పుడు ఒక గల్లీలోకి వెళ్తే వాటర్ ట్యాంకు నెల రోజుల నుంచి వాళ్ళకి నీళ్ళు వస్తలేవు. ప్రతి ఇంటికి నేను నీళ్ళు ఇస్తాను, నీళ్ళు ఇవ్వకుంటే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మీరు ఈ ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నారు? మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సిగ్గు శరం ఉండాలా? మీరు ఓట్లు అడిగే అర్హత లేదు. ఎందుకంటే 1000 కోట్లతోటి ఖర్చు పెట్టిన మిషన్ భగీరథ ద్వారా మీరు బిస్లరీ వాటర్ తాగడానికి ఇస్తా అని చెప్పారు. బిస్లరీ వాటర్ అయితే పక్కన పెట్టేయండి, వాళ్లకు స్నానాలు చేయడానికి మిగతా అవసరాల కోసం కూడా నీళ్ళు రావడం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆక్రోషంతో ఉన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ కారు టైర్లు పంక్చర్ కాదు, మొత్తం టైర్లు ఊడదీస్తేనే వీళ్ళు చక్కగా అవుతారు. తప్పకుండా కమలాన్ని ఆశీర్దిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ 100 కోట్ల పెట్టి డెవలప్ చేసాం. ముఖ్యంగా ఇక్కడ కవిత కూడా, ఎమ్మెల్సీ కవిత కూడా ఇన్ఛార్జి ఉంది కదా తమ్ముడు. మొత్తము దేశంలోనే తెలంగాణ నంబర్ 1 అవినీతిలో. దాంట్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అంటే టాప్ 10లో అవినీతిలో వస్తుంది. అవినీతితో పాటు మాఫియాలు, ఇక్కడ భూ కబ్జాలు, ఫేక్ డాక్యుమెంట్లు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. పిఎఫ్ఐ ఉంటుంది ఇక్కడ. ఇతర ఎవరైతే వాళ్ళు భుజాల మీద ఎక్కించుకున్నారో లవ్ జియాదు, మత మార్పుళ్ళు, ఇదంతా కూడా చూసి చూడనట్లు మన ఎమ్మెల్యే ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. షాడో ఎమ్మెల్యే పనిచేస్తాడు ఇక్కడ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే వారి కష్ట సుఖాలు తెలుసుకుని ఆయనకు సమయం లేదు. అసలు ఆయన నాన్ లోకలు, ఆయనకు పూర్తి అర్బన్ నియోజకవర్గం మీద పట్టు లేదు, అవగాహన లేదు. భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించడం ఖాయము. తప్పకుండా అర్బన్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వస్తున్న నిధులు ఎటువంటి అవినీతి లేకుండా 100కు 100% నగర అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి నేను ఖర్చు పెడతానని తెలియజేస్తా ఉన్నాను. కామారెడ్డి కూడా సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఇక్కడ ఏమైనా పడే అవసరం?
కేసీఆర్ ఓడిపోయేటట్లున్నాడు, దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది ఇలా? కేసీఆర్ బిడ్డకి 4 ఏళ్ల కిందనే బుద్ధి చెప్పిన కాన్స్టిట్యూషన్ నిజామాబాద్ జిల్లా అంటే బీజేపీకి అడ్డా. ప్రధానంగా ఒకటే చెప్తారా, ముఖ్యంగా నిజామాబాద్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తుంటే అనేక సమస్యలు